నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. రాష్ట్రానికి ఇవాళ ఒక అంతర్జాతీయ అవమానం జరిగింది. అది చిన్న చితిక అవమానం కాదు, చాలా పెద్ద అవమానం. కేవలం మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఇది అవమానము, అప్రతిష్ట, ఇంకా దానికి సంబంధించిన పదాలు ఉంటే అవన్నీ మనం వాడచ్చు. ఎందుకంటే అంత ఘోరమైన పరిస్థితి అంతర్జాతీయ సమాజం ముందు, అగ్ర రాజ్యాల ముందు భారతదేశం పరువు, తెలంగాణ పరువు అంత దారుణంగా పోయింది. అంతగానం ఏం జరిగింది అంటే, హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. 2020 సంవత్సరానికి గాను మిస్ వరల్డ్ పోటీలని మన హైదరాబాద్ లో నిర్వహిస్తా ఉన్నారు. గత కొద్ది రోజుల్లో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే అందాల భామలు ఇక్కడికి వచ్చిరో వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో పోచంపల్లి కావచ్చు, రామప్ప కావచ్చు, వరంగల్, ఇట్లా చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలన్నీ కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అంతా జరుగుతూ ఉంది. సో ఈ మధ్యలో ఇంగ్లాండ్ కు సంబంధించినటువంటి మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో మిల్లా మ్యాగీ అనే ఆమె ఈ మధ్యలోనే ఆమె వదిలేసి పోటీల నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్ళిపోయారు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే వ్యక్తిగత కారణాలతోటే వెళ్ళిపోతున్నా అని చెప్పింది. కానీ రీసెంట్ గా ఆమె ఒక మ్యాగజైన్ కి ఒక దినపత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చాలా సంచలనమైన విషయాలు ఆమె బయటపెట్టింది. ఏం జరిగింది అంతగానం అంటే, హైదరాబాద్ లో జరిగినటువంటి పోటీల్లో రకరకాల ఈవెంట్ల సందర్భంగా జరిగిన అవమానాలను అంటే ఎంత నీచంగా వ్యవహరించారు అనేది ఆమె క్లియర్ కట్ గా ఆ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మహిళలతో ఎట్లా వ్యవహరిస్తా ఉన్నారు, అందాల పోటీలు అంటే వాళ్ళని ఒక రకమైన విధంగా చూస్తూ ఉంటారు. సో అది భావన పోయింది. ఒకప్పుడు ఆ భావన ఉండే, ఇప్పుడు ఆ భావన పోయింది అని నేను అనుకున్నా, కానీ ఆ పరిస్థితి లేదు, ఇంకా అక్కడనే ఉన్నది. అదే పురాతన కాలంలో, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఏదైతే అవమానాలు ఇవన్నీ ఉన్నాయో అదే పరిస్థితి ఉన్నది. కొందరు మధ్య వయసు ఉన్నటువంటి వ్యక్తులతోటి, ఎవరైతే స్పాన్సర్లుగా కావచ్చు, వివిధ ధనవంతులు కావచ్చు, కొందరు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళను ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి నిర్వాహకులు మా మీద ఒత్తిడి తీసుకొచ్చిర్రు. ఎవరైతే అందాల భామలు వచ్చిర్రో రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిరంట నిర్వాహకులు. దేనికి? ఎవరైతే వీళ్ళు కొందరు వ్యక్తులు స్పాన్సర్లా, ధనవంతులా, ఇంకోరా వాళ్ళను ఎంటర్టైన్ చేయాలి. మీరు ఎంటర్టైన్ చేయడం అంటే మరి ఏ రకంగా ఎంటర్టైన్ చేయడం? ఆమె దీనికి కంటిన్యూషన్ గా చెప్పిన విషయం ఏంటి అంటే, మమ్మల్ని ప్రాస్టిట్యూట్ లాగా చూసిర్రు, వేషల్ లాగా చూసిర్రు మమ్మల్ని అక్కడ. నాకు అదే భావన కలిగింది ఆ సందర్భాన్ని చూస్తే. అంటే ఒక బ్యూటీ కాంటెస్ట్ అంటే అది ఓన్లీ శారీరక సౌందర్యానికే కాదు, అందులో చాలా రకాల ఈవెంట్లు ఉంటాయి. వాళ్ళ మేధో సంపత్తికి కావచ్చు, వాళ్ళు ఎట్లాంటి ఆలోచనతో ఉన్నారు, దీనికి సంబంధించిన పోటీలు. అవి కేవలం అందాల పోటీలు అంటే కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించినవి కాదు. అందాల పోటీల్లో ఉన్న వాళ్ళంతా కూడా అట్లాంటి ఏవైతే నీచమైన కార్యక్రమాలు ఉంటే అవి చేస్తారని కాదు. కానీ ఇక్కడ నిర్వాహకులు హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో అట్లాంటి పనులు చేసిర్రు. మాతోటి అట్లాంటి నీచమైన పనులు చేయించే ప్రయత్నం చేసినట్టుగా మాకు అనిపించింది. ఆ వ్యక్తులతోటి మేము సన్నిహితంగా, అంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకొచ్చిర్రు అని చెప్పేసి ఆమె ఇంటర్నేషనల్ లో ఒక సంస్థకి ఇచ్చినటువంటి, ఇంగ్లాండ్ లో ఒక వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి, రాష్ట్రానికి, దేశానికి ఎంత పరువు పోయే పరిస్థితి ఒకసారి ఆలోచించండి. దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్ నిర్వహిస్తా ఉన్నది. 1 కోటి 2 కోట్లు కాదు, 200 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రానికి కంపెనీలు వస్తాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇవన్నీ చెప్పారు. ఏదైతే అందాల పోటీల ద్వారా మరి అవి ఎట్లా వస్తాయి, ఏ రకంగా వస్తాయి ఎవరికి తెలియదు. ఇప్పటివరకు ఎన్ని వచ్చినా కూడా ఎవరికి తెలియదు. రూపాయి పెట్టుబడి రాలేదు, ఏం పైసా దాంతో ఫైదా వచ్చింది లేదని చెప్పి ఇప్పటికే వార్తలు వస్తా ఉన్నాయి. కానీ ఈ 200 కోట్ల రూపాయలు నీళ్లలో కలిసింది పోగా ఇప్పుడు పైనుంచి ఈ అవమానం, అంటే మనం ఒక హోస్ట్ గా ఉన్న రాష్ట్రము, హోస్ట్ గా ఉన్న సిటీ నుంచి వాళ్ళు తిరిగి వెళ్లే వరకు వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి. మనం వాళ్ళని ఎంత మర్యాదగా మనం పిలిచినామో అంతే మర్యాదగా తిరిగి పంపినప్పుడు, వాళ్ళు వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు గొప్పగా చెప్పుకుంటారు, మేము పలానా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ సిటీకి వెళ్ళినాం, వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, చాలా గౌరవప్రదంగా చూసుకున్నారు, చాలా మర్యాద ఇచ్చారు, మమ్మల్ని తిరిగి చాలా మర్యాదగా తిరిగి పంపిరు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు మనం ఏం చేసినాం? రాష్ట్రానికి వచ్చిన వాళ్ళను అవమానించి నీచమైన పనులు చేసే విధంగా వాళ్ళను మరి నిర్వాహకులు ప్రోత్సహించిర్రా, వాళ్ళను
వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? అంటే ఈ ఎంటర్టైన్ చేయాలి వాళ్ళని అనే పదం ఆమె వాడింది. మరి ఆ ఎంటర్టైన్ అనేది ఏ రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్? ఎవరి కోసం ఈ ఎంటర్టైన్మెంట్? ఆ బడా బాబులు ఎవరు? ఆ స్పాన్సర్లుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ ధనవంతులు కావచ్చు, ఎవరు ఆ బడా బాబులు? దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? దీని మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో జోక్యం చేసుకోవాలి. జాతీయ మహిళా కమిషన్ ఎంటర్ కావాలి ఫస్ట్ ఇందులోకి. ఎందుకంటే దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం. కేవలం తెలంగాణకు, హైదరాబాద్ సిటీకు పరిమితం కాదు, దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి జాతీయ మహిళా కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేపట్టాలి. ఎవరు దోషులు, ఎందుకు ఇట్లా జరిగింది? ఒకవేళ మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులే అట్లాంటి తప్పు చేస్తుంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకసారి దేశంలోకి వాళ్ళు రాకుండా నిషేధించడమా, లేకుంటే వాళ్ళ మీద ఇంకేమైనా అంతర్జాతీయ కోర్టులో ఎట్లాంటి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అట్లాంటివి చేయాలి. లేదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళ మీద, నిర్వాహకుల మీద ఒత్తిడి తెచ్చినట్టుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దీంతో అనేక అనుమానాలు వస్తా ఉన్నాయి బయటికి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం నారాయణ, సిపిఐ నారాయణ ఒక మాట అన్నారు. కమ్యూనిస్ట్ లీడర్ నారాయణ దీని మీద ఒక మాట అన్నారు. అందాల భామలు రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి, మంత్రులందరూ చొంగగార్చుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారని ఒక సంచలనమైన ఆరోపణ చేశారు ఆయన. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ అంతా అందాల భామల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే చొంగగార్చుకుంటూ తిరుగుతున్నారు మంత్రులు, అధికారులు. సిగ్గుడు అనుకోవచ్చు ఆయన అప్పుడు ఆరోపణ చేయడం, ఇప్పుడు ఇట్లాంటి ఒక సంఘటన బయటికి రావడం. ఒక పోటీదారు, ఆమె మిస్ ఇంగ్లాండ్, ఆమె ఆ పోటీని వదులుకొని వాళ్ళు చాలా రోజులుగా కష్టపడి దీనికోసం చాలా ప్రిపేర్ అయ్యి చేస్తూ ఉంటారు. అట్లాంటి ఒక పోటీని ఆమె వదులుకొని స్వదేశానికి వెళ్ళిపోయింది. అంటే ఎట్లాంటి పరిణామాలు జరిగి ఉంటాయి? ఇట్లాంటి వాళ్ళు చాలా చూసుంటారు చిన్న చితక. కానీ ఆమె కంప్లీట్ గా పోటీని వదులుకొని పోయే పరిస్థితి వచ్చిందంటే ఏదో పెద్ద ఘటనే జరిగింది. కానీ ఆ ఘటన మీద ఇప్పటి వరకు దాదాపు ఆమె పోయి కూడా 4-5 రోజులు అయిపోతున్నదంట. కానీ ఇప్పటి వరకు దాని మీద ఇక్కడ ఉన్న నిర్వాహకుల నుంచి కానీ, హోస్ట్ గా ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఎవరు స్పందించలేదు ఇప్పటి వరకు. ఆమె బయటకు వెళ్ళిపోయి ఆమె అక్కడి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పేసరికి ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. అంటే ఏదో దాచి పెడతా ఉన్నారనే అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి దీని మీద. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన ద్వారా రాష్ట్రం పరువు, దేశం పరువు పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు దీని మీద రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించలేదు, ఇక్కడ జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశం పరువు కాపాడాలి. తెలంగాణ అంటే వీర వనితల పుట్టినీళ్ళు, మహిళలకు గౌరవిస్తారు. మహిళలకు గౌరవానికి తెలంగాణ ఒక ప్రతీక అనే పేరున్న రాష్ట్రం మనది. మహిళలను గౌరవించే రాష్ట్రాల్లో తెలంగాణ ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. అట్లాంటి రాష్ట్రంలో విదేశీ మహిళలు వచ్చి ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొని పోయారు అని చెప్పి అంతర్జాతీయ సమాజం అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉన్నది. పెద్ద పెద్ద ఫ్రంట్ పేజ్ ఆర్టికల్ రాసిరు. ఇవాళ ఆ ఇంగ్లాండ్ లో సంబంధించినటువంటి ఆ మ్యాగజైన్ లో ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ రాసిరు దీని మీద. ఇట్లా ఒక వేషలాగా చిత్రీకరించే పరిస్థితి చేశారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో దీనికి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ చూడాలి. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఇట్లాంటి తప్పిదాలు జరిగినాయి, ఎవరు కారణమయ్యారు, వీటన్నిటిని చర్యలు తీసుకొని ఆ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్రం పరువు కాపాడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఇంకా అట్లాంటి పరిస్థితి ఎవరు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్తేనే, అట్లాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా చూస్తేనే పరిస్థితులు బాగుపడే అవకాశం ఉంది. రాష్ట్రం పరువు కాస్తో కూస్తో నిలబడే అవకాశం ఉంది. లేకుంటే ఇట్లాంటి ఈ అంతర్జాతీయ సమాజం అంతా కూడా ఇప్పటి వరకు తెలంగాణకు ఉన్నటువంటి పేరు ఇప్పుడు కంప్లీట్ గా మంట కలిసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం దీని మీద రెస్పాండ్ అయ్యి, అంటే భారతదేశంలో, తెలంగాణలో, హైదరాబాద్ లో ఎవరు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తే ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు జరిగినాయని అంతర్జాతీయ సమాజం అంతా కూడా మన మీద దుమ్మెత్తి పోయక ముందే దాని మీద ఒక ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన కారణాలన్నీ బయటికి తీస్తే, అప్పుడు ఆ చర్యలు తీసుకుంటే అప్పుడు ఏమన్నా పరువు దక్కే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వము, అట్లాగే జాతీయ మహిళా కమిషన్ కూడా దీని మీద స్పందించాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. థ్యాంక్ యూ.